ప్రభునందు ప్రియమైన సంఘబిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం నుంచి దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి మరొకసారి ఈ పునరుత్థాన పండుగ దినాన ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, నా కుమారుడా, యెహోవా గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అని సామెతలు 3వ అధ్యాయము 11, 12 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం ఒకసారి గమనించినట్లయితే దేవుడు తన పిల్లలమైనటువంటి మన ఎడల ఆయన అత్యధికమైనటువంటి ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. తన యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎందుకనగా మనము ఆయన చిత్తంలో ఉన్నాము, ఆయన ఉద్దేశంలో ఉన్నాము, ఆయన ఆలోచనలో ఉన్నాము. ఆయన ప్రతి ఆలోచన మన జీవితాల్లో నెరవేర్పులోనికి రావాలని, తన యొక్క ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని, పరలోక సంబంధమైన ప్రతి వరాన్ని మనం పొందుకొని ఆయన చిత్తానుసారంగా మనం నడుస్తూ దేవుడు అనుగ్రహించేటటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలని తండ్రి ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో మన యొక్క ఈ విశ్వాసపు ప్రయాణంలో మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుని ఆజ్ఞకు లోబడక, దేవుని మాటను వినక, తండ్రి చిత్తాన్ని మనం గ్రహించగా, తండ్రి ఆలోచనను మనం నెరవేర్చక, మన సొంత ఆలోచనలను బట్టి త్రోవ తప్పి ప్రక్కకు తొలగిపోయి దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను కోల్పోయిన పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ సమయంలో ప్రభువు తన ప్రేమను బట్టి తన మాట ద్వారా మరొకసారి మనలను గద్దించి, మనలను అవసరమైతే శిక్షించి, త్రోవను సరిచేసి మరలా సరైనటువంటి దారిలో నడిపించడానికి ప్రభు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకనగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, తండ్రి తనకు ఇష్టమైన వారిని, అనగా తాను ప్రేమించేటటువంటి వారిని గద్దించి ఆయన సరైనటువంటి దారిలో నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చిన్న ఉదాహరణ మనకు కనిపిస్తూ ఉంది. తండ్రి ఇష్టుడైన కుమారుని ఏ రీతిగానైతే గద్దించి తాను మాట వినేలా చేసుకుని తన యొక్క ఆచరణలో పెడతాడో, తన దారిని సరిచేస్తాడో, అదే రీతిగా ప్రభువు కూడా తనకిష్టమైనటువంటి మనల్ని గద్దించి ఆయన ప్రేమను మన ఎడల బయలుపరిచి ఒక సరైనటువంటి దారిలో నడిపించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈనాడు మన యొక్క జీవితంలో ప్రభు యొక్క చిత్తాన్ని గ్రహించి మన మందిరానికి ఎందుకు చేరుకుంటున్నామనగా దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు కొనసాగడానికే. మరి ఆ వాక్య వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చాలంటే మనం దారి తొలగిపోయినప్పుడు, త్రోవ తప్పినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క శిక్షకు మనం లోబడాలి, ఆయన గద్దింపునకు లోబడాలి. అలాగ లోబడినప్పుడే మన జీవితం ఒక దేవునికి ఇష్టమైన జీవితంగా, ఆయన యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే జీవితంగా ముందుకు కొనసాగుతుంది. ఆ రీతిగా మన జీవితాలు కూడా ఉండడానికి, దేవుని యొక్క గద్దింపునకు లోబడి ప్రభువులో దీవెనలు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన గొప్ప వాక్య వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ వాగ్దానం ద్వారా మేము ఎల్లప్పుడూ నీలో ఎదిగి ఫలించడానికి, మా ప్రభువా, నీ యొక్క ప్రేమను గ్రహించి నీ చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి స్థితిని మేము పొందుకోవడానికి మేమందరము కూడా ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉన్న వాక్యము ద్వారా, నీ సన్నిధిలో మీరు మా కొరకు సిద్ధపరచబడినటువంటి ధర్మశాస్త్రం ద్వారా మేము ప్రతి మేలును పొందుకునే యోగ్యత, ధన్యత మా అందరికి దయచేయమని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నీ సన్నిధికి చేరుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, చేసిన మేళ్ళన్నిటి బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే ప్రభా, మరి ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.